కృష్ణం వందే జగద్గురు. జై గురుదేవ. ముందుకు సాగుతూ భగవానుడు ఏమంటున్నారంటే, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే అని. కర్మయోగి అయినవాడు కర్మలను ఎన్ని ఆచరించినా ఆ కర్మలు అతన్ని ఎందుకు బంధించలేవో తెలియజేస్తూ ఇక్కడ స్వామి ఏమంటున్నారంటే, అందుకు గల కారణాన్ని, అంటే కర్మయోగి యొక్క స్థితిని, ఆ స్థితి యొక్క లక్షణాలని తెలియజేస్తూ, ఏమీ కోరకుండానే లభించిన పదార్థాలతో సంతృప్తి పడేవాడు, అసూయ లేనివాడు, హర్షం శోకం అంటే సుఖదుఖం అనే ద్వంద్వాలకి అతీతంగా ఉన్నవాడు, ఆ ప్రయత్నం అది సిద్ధించినా సిద్ధించకపోయినా సమదృష్టితో ఉండేవాడు అయిన కర్మయోగి ఎన్ని కర్మలు ఆచరించినా వాటి బంధంలో చిక్కుకోడు అంటున్నారు స్వామి. ఇంతకు ముందు అనుకున్నట్టు కర్మయోగం ద్వారా భగవానుడు ఆ సాధకుడికి ఇవ్వదలుచుకున్న కన్వీనియన్స్ ఏమంటే, పరధర్మమయమైన జీవితం లేదా అధర్మమయమైన జీవితం లేదా అహంకార అజ్ఞానమయమైన లౌకిక జీవితంలో అవసరమైన పనుల కంటే అనవసరమైన పనుల లంపటమే ఎక్కువ ఉంటుంది. అవి 100 కర్మల పరధర్మ జీవితం అయితే, స్వధర్మాచరణలో అంటే కర్మయోగాన్ని ఆచరించే జ్ఞానాన్ని సంపాదించటానికి యజ్ఞమయమైన జీవనం గడుపుతున్న సాధకుడి జీవనంలో 100 కర్మలు ఉండవు, 10 ఉంటాయి. అవి చెయ్యవలసిన పనులు ఎంతో నేర్పుతో కౌశల్యంతో చేయటం, చెయ్యకూడని పనులు నిష్కర్షగా వదిలిపెట్టడం. అందువల్ల 90 పనులు రాలిపోతాయి. ఆ 90 పనులు పరధర్మంలో యాడై కూర్చుంటాయి. అవన్నీ కూడా అనవసరమైన పనులు, చెయ్యకూడని పనుల యొక్క లంపటం పెట్టుకుంటాం మూలాన్ని పరధర్మంలో కర్మల సంఖ్య, వాటి తీవ్రత ఎంతో ఎక్కువగా ఉండి కర్మలంపటంలో పడిపోతాడన్నమాట జీవుడు. మరి కర్మయోగమయమైన స్వధర్మాచరణలో నిత్యకర్మలు, కర్తవ్యతా సంబంధ కర్మలే ఉంటాయి. ఇక కర్మల సంఖ్య ఎక్కువ అవటానికి అవకాశమే లేదు. అందుకని భగవానుడు కర్మయోగం అని పలుసార్లు వచించటంలో ఆయన యొక్క హృదయం అనవసరమైన కర్మలంపటాన్ని అంతా కూడా వదిలించి వేయటమే అని గ్రహించాలి. ఇక్కడ స్వామి ఆ కర్మయోగి ఎన్ని కర్మలు ఆచరించినా అవి అతన్ని బంధించవు అని చెప్పడంలో ఇక్కడ గ్రహించవలసింది ఎప్పటిలాగానే ఇటువంటి స్థితి సమూలంగా సంపూర్ణంగా కర్మలు బంధించకుండా ఉండే స్థితి కేవలం భగవానుడిదే, జ్ఞానిదే, మహాత్ములదే, జీవన్ముక్తులదే. అది కేవలం జ్ఞానానుభవైక స్థితిలో మాత్రమే సంభవిస్తుంది. కానీ ఈలోపు స్వామి కర్మయోగికి అంటంలో గ్రహించవలసింది అక్కడ చార్ట్ 1లో ఉన్నట్టు ఉన్న 6 మైలురాళ్లలో ఇంద్రియ మనోనిగ్రహం దాటాక కర్మయోగం 3వ మైలురాయికి ఉంది. ఆ పైన భక్తి ధ్యానం ఉన్నాయి, ఆ పైన జ్ఞానం అని ఉంది, ఆ పైన జ్ఞానానుభవ స్థితి, అనుభవైక స్థితి, ఆత్మస్థితి, స్వధర్మాచరణ స్థితి ఉంది. మరి 3వ మైలురాయి దగ్గరున్న కర్మయోగం దగ్గరే కర్మలు బంధించవు అని సూచించటంలో భగవానుడు ఈ కర్మయోగం అనే 3వ మైలురాయిని క్షేమంగా దాటితే విశ్వాసంతో ఆ పైన భక్తి ధ్యాన జ్ఞాన యోగాలు చాలా చక్కగా సిద్ధించి ఈ కర్మలు సమూలంగా బంధించని స్థితికి చేరతాడు అని సూచిస్తున్నారని గ్రహించాలి. అంటే ఇక్కడ ఏంటంటే రహస్యం, కర్మయోగాన్ని ఆచరించటం వలన చిత్తశుద్ధి కలుగుతుంది.
కర్మయోగ సూత్రం ఏంటి? సద్బుద్ధితో సత్సంకల్పం చేయటం, అకర్తృత్వ భావనతో కర్మ చేయటం, ఫలాపేక్ష లేకుండా కర్మ చేయటం. అవన్నీ కూడా ఆ చార్ట్ 2లో సూచించినట్టు ఎడమ సైడు లెఫ్ట్ సైడ్ స్వధర్మం సైడ్ లిస్ట్ చేసిన విధంలో ఆ మనోభావనతో కర్మ చేయటం. తద్వారా జన్మాంతర వాసనలు చిత్తంలో గూడు కట్టుకున్న ఉన్న వాసనల తీవ్రత ఈ సత్కర్మలో స్వధర్మాచరణ యోగపరమైన కర్మను ఆచరించటం వలనే మంచినీరు వచ్చి చెడు నీరుని కొట్టేసినట్టుగా వాటి యొక్క తీవ్రత తగ్గటం ఎలా తగ్గుతుంది? మంచి సత్కర్మల స్వధర్మాచరణ కర్మయోగపరమైన కర్మలు ఆచరించటం మూలాని ఈ మంచి వాసనలు వెళ్ళి చిత్తంలో కూర్చోవడం మూలాని ఆ చెడు వాసనల తీవ్రత మనస్సును ప్రేరేపించకుండా ఉండి, అంటే చిత్తంలోని వాసనల యొక్క ఇగ్నిషనే మనస్సులో తలంపు కింద బయలుదేరి అది కోరికలుగా రూపుదాల్చి కర్మలంపటంలో పడివేస్తుంది. అందుకని చిత్తం ఈ కర్మయోగాన్ని ఆచరించటం మూలాని కలిగే పరమ ప్రయోజనం చిత్తం శుద్ధి అవటం మూలాని మనస్సుకు వచ్చే తలంపులు మంచి తలంపులు రావటం ప్రారంభం అవటంతో అది జీవన యొక్క సంస్కరణ అక్కడ మొదలవుతుంది. కర్మయోగ యొక్క రహస్యం పరమార్థం ఇదని గ్రహించాలి. అంటే దీనిని సాధనా కోణంలో ఆచరిస్తూ వెళుతున్నప్పుడు జరిగే ప్రయోజనం చిత్తశుద్ధి చేకూరటం. ఆ స్థితిలోనే సర్వబంధాల నుంచి సర్వకర్మల నుంచి విముక్తుడైపోవటం జరగదు. ఆ కర్మయోగాన్ని ఆచరించటంలో భక్తి ధ్యాన జ్ఞాన నిష్టలు సిద్ధించి ఆపై జ్ఞాన అనుభవైకం జరిగినప్పుడు సమూలమైన సంపూర్ణమైన కర్మబంధ విమోచనం, అంటే కర్మలు ఏ విధంగానో బంధించిన స్థితికి చేరతాడు. ఇక్కడ అటువంటి జ్ఞాని యొక్క స్థితిని సూచిస్తున్నారు కర్మయోగాన్ని సూచించి. అంటే మైలురాయిని దాటటం మూలాని అతను ఏ స్థితికి చేరతాడో అంతిమ గమ్యం చేరటానికి ఇంకా తిరుగు ఉండదు అనే విశ్వాసాన్ని ముందే కలగజేస్తున్నారు. కర్మయోగ సాధన ద్వారా చిత్తశుద్ధి కలిగి భక్తి ధ్యాన జ్ఞాన నిష్టలు కలగటం వల్ల అనుభవైకం అవటం వల్ల ఉండే అనుభవ జ్ఞాని యొక్క స్థితిని ఇక్కడ కర్మయోగాన్ని సూచించి చెప్తున్నారు. ఇవి యాక్షన్ ఐటమ్స్ కింద తెలియజేస్తున్నారు అన్నమాట. అంటే ఇండైరెక్ట్గా భగవానుడి యొక్క స్థితి, జ్ఞానుల యొక్క ఆ అనుభవైక స్థితిలో వారికి అహంకారం అనేదే లేదు, తద్వారా మనస్సే లేదు. అందుకని తలంపుల మూట అయిన కోరికల చిట్టాయే లేదు, కర్తవ్య నిర్వహణే ఉంది. అందుకని కర్మలు ఆ స్థితిలో వారిని బంధించవు. కానీ కర్మయోగాచరణ ఇంద్రియ మనోనిగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరిస్తూ కర్మయోగం వైపు అడుగులు పడిన సాధకుడు ఏ స్థితిని పొందుతాడో ముందే తెలియజేస్తున్నారు. ఏ స్థితిలో ఉంటాడంట? కోరకుండగానే లభించిన పదార్థంతో సంతుష్టుడై ఉంటాడని. ఇది జ్ఞాని యొక్క స్థితి, భగవానుడి స్థితి. కానీ కర్మయోగాన్ని ఆచరిస్తున్నప్పుడు ఎరుకలో ఉంచుకోవలసిన దృష్టికోణాన్ని తెలియజేస్తున్నారు. ఇంతకుముందు అనుకున్న కర్మయోగ సూత్రాలు ఇవి కూడా జోడించుకుని కర్మయోగాన్ని ఎరుకతో ఆచరించాలి. ఈ ఎరుకతో, ఆ ఎరుకి దేని పట్ల ఉండాలి? కోరకుండగానే లభించే పదార్థంతో తృప్తి పడుతున్న మానసిక స్థితిని అభివృద్ధి పరుచుకోవాలని. అది జ్ఞానికి సహజంగా ఉంటుంది. కానీ అజ్ఞానమయమైన లౌకిక జీవుల విషయం ఏంటి? ఎరుకలేని భూత భవిష్యత్తు దృష్టిలో ఉంటారు వారు. ఇప్పుడు వర్తమానంలో ఉండదు ఆ అజ్ఞానపరమైన లౌకిక జీవితం. అయితే జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం, లేదంటే ముందు జరగబోయే దాని గురించి ఆలోచించడం, ఈ క్షణమైన వర్తమానం మీద దృష్టి ఉండదు. అందుకని అజ్ఞానం మూలానే అహంకారమయమైన జీవనంలో ఉన్న జీవుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ చార్ట్ 10లో సూచించినట్టు మనస్సు, అందులో వచ్చే ఆలోచనలు,
చిత్తం, అందులో ఉండే వాసనలు, వాటి యొక్క బరువుని ఈ నోరు ఆ మాటలో మోస్తూ ఉంటాయి మరి. అలాగే ఈ నోరు, మాటలు మరియు మనస్సు, ఆలోచనలు, చిత్తం, వాసనల యొక్క బరువుని ఈ దేహం, ఆ దేహంతో చేసే పనులు మోస్తూ ఉంటాయి. మరలా ఈ దేహంతో చేసే పనులు వలన వచ్చే అనుభవాలు, ఆ కర్మ సంబంధ అనుభవాలు వాసన రూపంలో చిత్తంలో, మళ్ళీ చిత్తం వాసన రూపంలో ఈ దేహం చేసే పనులు, వాటి యొక్క అనుభవాలని చిత్తం మోస్తూ ఉంటుంది. ఇది ఈ చక్రంలో తిరుగుతూ ఉంటారన్నమాట. ఆ చక్రానికి ఇరుసు అహంకారం. ఆ అహంకారం అనే ఇరుసుని ఆధారం చేసుకుని మనస్సు, చిత్తం అనబడే ఆలోచనలు, వాసనల యొక్క బరువును నోరు, మాటలు మోస్తే, మనస్సు, చిత్తం, నోరు యొక్క బరువును దేహం, ఆ పనులు మోస్తూ ఉంటే, దేహం పనుల యొక్క అనుభవాలు, వాసనల్ని చిత్తము, మనస్సు మోస్తూ ఉంటాయి. ఇది ఎండ్లెస్ డెడ్లాక్. ఇదే జీవుడు ఇరుక్కున్న అజ్ఞానమయమైన జన్మచక్రం. ఆ ఇరుసు అహంకారం దీనికి. కానీ దీనికి భిన్నంగా మరి జ్ఞాననిష్టను సిద్ధింపజేసుకోవడానికి సాధనలో అడుగుపెట్టి కర్మయోగాన్ని ఆచరిస్తూ ఆపై జ్ఞానానుభవాన్ని సిద్ధించుకున్న మహాత్ములు, జీవన్ముక్తులకి ఈ ఇరుసు లేదు, అహంకారం అనే ఇరుసు. అందుకు నా చక్రం తప్పిపోయింది వారికి. వారు ఏ స్థితిలో ఉంటారో ఇక్కడ సూచించినవి సాధనావస్థలో వాటిని ప్రయత్నపూర్వకంగా కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు వాటిని యాక్షన్ ఐటమ్స్ కింద పెట్టుకోవాలి. కర్మయోగం సిద్ధించి, జ్ఞాననిష్ట సిద్ధించిన అవస్థలో ఇవి అప్రయత్నంగా సహజ లక్షణాలు అయి ఉంటాయి వారికి. అది గ్రహించాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? కోరకుండా లభించిన పదార్థంతో సంతుష్టుడై ఉండటం ప్రయత్నపూర్వకంగా కర్మయోగంలో ఆచరించాలి. అది స్వధర్మం సైడ్ లిస్ట్ అయి ఉంది చార్ట్ 2లో. అందులో అది ఎగ్జాస్టివ్ లిస్టు. అది దాన్ని కనుక రిఫర్ చేసుకుంటే అసలు మన ఆలోచనలు, మాటలు, పనులు ఈ మూడిటి యొక్క కాంబినేషనే కర్మ అనుకుంటే మన కర్మలు స్వధర్మం సైడ్ పడుతున్నాయా, పరధర్మం సైడ్ పడుతున్నాయా లిట్మస్ టెస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం కోరికతోటి మనం ఒక కర్మ చేసి ఆ వచ్చే ఫలంతో సంతృష్టి పడుతున్నామంటే మనం పరధర్మం పాలయ్యామని. కానీ అలా కాకుండా కోరకుండగానే, మనకి కోరిక లేకుండానే కర్మ జరుగుతుందంటే అది నిత్యకర్మలు, కర్తవ్య కర్మలు భగవంతుడు సూచించిన స్వధర్మాచరణలో ఉన్నామని. అంటే కోరిక లేకుండా కర్మ జరుగుతూ ఉండటం వలన లభించే ఏ పదార్థమైనా ఎంతో సంతృప్తితో ఉండే లక్షణాన్ని అలవర్చుకోవాలని ఒక యాక్షన్ ఐటమ్ని ఇస్తున్నారు ఇక్కడ స్వామి. అలాగే మళ్ళీ అసూయ లేనివాడు అని అంటున్నారు స్వామి. అసూయ ఎప్పుడు వస్తుంది? అజ్ఞానం ఉన్నప్పుడు. అహంకారమయమైన, ఇంకా అహంకారం అనే అజ్ఞానం ఉంటే మిగతా అసుర లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఈ అసూయ అనేది మనోమాలిన్యానికి సంబంధించింది. ఆ చార్ట్ 1లో ఉన్న 6 మైలురాళ్ళలో ఉన్న 2వ మైలురాయిన మనోనిగ్రహం యొక్క మైలురాయి దగ్గర సిద్ధింపజేసుకోవలసిన స్థితి ఇది. అసూయని జయించటం. అది కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, రాగద్వేషాల మాలిన్యం ఎక్కడైతే ఉందో అది మనోమాలిన్యానికి సంబంధించిన దృష్టికోణం ఇది. అంటే ఈ ఈర్ష్య, అసూయ, మాత్సర్యం అవి వీటికి డిక్షనరీ అర్థాల్లోకి వెళ్తే చిన్న చిన్న తేడాలతోటి ఇంచుమించు ఒకటే అర్థాన్ని ఇస్తాయి. ప్రధానంగా బ్రాడ్గా చెప్పుకుంటే మనకి లేనిది ఎదుటివాడికి ఉందనే ద్వేషం ఉన్నా, లేదా మనకున్నది ఎదుటివాడికి కూడా ఉందనే ఒక ద్వేషం ఉన్నా, ఎదుటివారి యొక్క సంతోషం, ఆనందం, సుఖాన్ని చూసి అది మనకి లేదని చెప్పి బాధ రగిలిపోతున్నాయి. ఇవన్నీ ఈర్ష్య, అసూయ, మాత్సర్యం కోణానికి వస్తాయి. ఇవన్నీ మనోమాలిన్యాలు. అంటే వాటిని ప్రయత్నపూర్వకంగా నిగ్రహించటం
అనేది మనోనిగ్రహానికి సంబంధించిన కోణం. దానిని ఇక్కడ కర్మయోగి యొక్క కర్మలో అతనిని బంధించవు, దానికి కారణం ఇవి అని ఒక లిస్ట్ చెప్తూ అవి సాధనకి యాక్షన్ ఐటమ్ కింద ఇస్తూ అందులో కూడా అసూయ లేకుండా ఉండటం అని సూచించడంతో సాధనకి కర్మయోగాన్ని ఆచరించే, స్వధర్మాన్ని ఆచరించే సాధకుడు ఎరుకలో ఉంచుకోవాల్సిన పాయింట్ని ఇక్కడ తెలియజేశాడు. అంటే ప్రయత్నపూర్వకంగా అసూయ లేకుండా జీవనాన్ని గడిపే మనోస్థితిని అభివృద్ధి పరుచుకోవాలి అని తెలియజేస్తున్నారు మాట స్వామి. అది జ్ఞాన అనుభవైక స్థితిలో భగవానుడు మహాత్ములకి చాలా సహజంగా ఇవన్నీ, ఈ దుర్గుణాలు అనేవి సర్వం నాశనమైన స్థితిలో ఉంటారు. వారు నిగ్రహించిన స్థితి కాదు, నాశనమైన స్థితిలో ఉంటారు. సర్వ అవలక్షణాలు, ఇంద్రియ మనో విషయాలకు సంబంధించిన సమస్త అవలక్షణాలు. కారణం ఆ స్థితిలో వారికి మనస్సు అనేదే లేదు, ఆత్మయే ఉన్నది కాబట్టి. కానీ సాధకావస్థలో అజ్ఞానం లేదా అహంకార వశాన మనస్సు అనేది చాలా సుస్పష్టంగా ఉంది, సర్వ అనర్థాలకే కారణం అవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన మాలిన్యమైన అసూయ అనే విషయాన్ని జాగ్రత్త సుమ. అసూయ లేకుండా ఉండే ప్రయత్నపూర్వకమైన కర్మయోగాన్ని ఆచరించు. కర్మయోగంలో నీవు కర్మని నిర్వహిస్తూ ఉన్నప్పుడు యోగపరమైన కర్మని ఎక్కడ నీ మనసుకు చిత్తంలో గూడు కట్టుకుని ఉన్న వాసనలు ఇవి, ఈ సంస్కారాలు, మనస్సుకు సంబంధించిన మాలిన్యాలన్నీ చిత్తం నుంచి ఇగ్నైట్ అయ్యి మనస్సుని ప్రేరేపిస్తాయి. ఆ అసూయ అనే వాసన చిత్తంలో ఎప్పుడో బయటకు వచ్చి మనస్సుని ఇగ్నైట్ చేస్తుందో మనస్సు వెంటనే ఆ మనోభావాన్ని బయటికి తీసుకొచ్చి ఆ ద్వేషాన్ని పైకి ప్రదర్శింపజేస్తుంది ఆ జీవుడి ద్వారా, ఆ దేహం, ఆ ఇంద్రియాల ద్వారా. అందుకని అసూయ అనేది ప్రతి దొంగ, చిన్న దొంగ, పాము అనేది అయినప్పటికీ అది చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టడం అనేది లోకంలో వింటూ ఉంటాం. అలాగా ఇంట్లోకి పాము దూరిందంటే అది చిన్నదైనా పెద్దదైనా దానిని సంహరించకుండా ఇంట్లో సుఖంగా ఉండటం జరగదు. అందుకని ఆ ఇంద్రియ విషయాలైనటువంటి పంచతన్మాత్రల విషయంలో కానీ, మనో మాలిన్యమైనటువంటి అరిషడ్వర్గాల విషయంలో కానీ ఏ ఒక్కటి ఉన్నా ఆ కుండకి ఉన్న ఒక్క కన్నం చాలు, నీరు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి నీరు తెచ్చినా ఇంటికి వచ్చేలోపు ఖాళీ అయిపోవటానికి. సమస్తం జీవుడు పతనం అయిపోవటానికి ఇంతకుముందు స్వామి చెప్పున్నారు. ఒక్క ఇంద్రియం చాలు, ఆ ఇంద్రియానికి మన జీవితాన్ని అర్పణ చేసే యజ్ఞం జరిగిపోతుంది. ఒక్క ఇంద్రియ లోలత్వం ఉన్న, అలా ఒక్క మనోమాలిన్యం ఉన్న మన సమస్త జీవితాన్ని హరించి వేస్తుంది అది. అక్కడక్కడ పలు చోట్ల పలు విధాలుగా ఈ మాలిన్యాన్ని తొలగించుకోవాల్సిన మాలిన్యాన్ని సూచిస్తూ ఉంటారు స్వామి సందర్భానుసారం. మిగతా మాలిన్యాల అవసరం లేదని కాదు, ఇక్కడ ఈ సందర్భంలో ఇది తెలియజేశారు. మరో ఎన్నో సందర్భాల్లో ఇంక మిగతా మాలిన్యాలు కూడా తెలియజేశారు. అంటే ఇక్కడ సాధకావస్థలో ఉండగా జయించవలసిన విషయం అసూయ లేకుండా ఉండటం అని గ్రహించాలి. ఇక్కడ స్వామి కర్మయోగి ఈ లక్షణాలతో ఉంటూ ఎన్ని కర్మలు చేసినా వాడిని అవి బంధించవని చెప్తూ కర్మయోగాన్ని సిద్ధింపజేసుకున్న వాడి లక్షణాన్ని చెప్తున్నారు. కానీ కర్మయోగాన్ని ఇప్పుడే ఆచరించడం మొదలుపెట్టిన వాడికి ఇవి యాక్షన్ ఐటమ్స్. వీటిని ఎరుకుతూ ఉంటూ అసూయ మనసులోకి రానివ్వకుండా ప్రయత్నపూర్వకంగా బుద్ధి యొక్క శక్తిని ఉపయోగించుకుని అసూయని గమనిస్తూ అసూయ అనేది రాకుండా ముందుకు సాగితే తర్వాత హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడైన వాడు అంటున్నారు. మళ్ళీ అంటే ఈ సంతోషము, బాధ, సుఖం, దుఃఖం, ఇవి ద్వంద్వాలు అంటారు వీటిని. వీటికి ఏ విధంగానూ ప్రభావితుడు కాడు అని కర్మయోగి సిద్ధింపు చేసుకున్న కర్మయోగి లక్షణాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఇది యాక్షన్ ఐటమ్గా నీవు ఎరుకతో కర్మయోగాన్ని ఆచరిస్తున్నప్పుడు నీ మనస్సుని ఎరుకతో గమనించు సుమా.
సుఖదుఖాలకి, రాగద్వేషాలకి, ఈ హర్షశోకాలకి నీవు ప్రభావితుడు అవుతున్నావేమో గమనించుకుంటా ఉండు. బుద్ధి యొక్క విచక్షణ ద్వారా, వివేచన ద్వారా వాటికి అతీతుడుగా కావటం అనేది నీ గమ్యం అవ్వాలి అని చెప్పి మరొక యాక్షన్ ఐటమ్ని తెలియజేస్తున్నారు స్వామి. ఇక్కడ చెప్పిన ఎన్ని మాలిన్యాలు, ఇవన్నిటికీ మూల కారణం అహంకారం అనే, అజ్ఞానం అనే దొంగ. ఆ ఒక్క దొంగ ఉంటే ఇన్ని మాలిన్యాలు. అలీబాబా ఉంటే 40 దొంగలు వెనకాల ముఠా ఉండనే ఉంటుంది. అలాగే అహంకారం అనే ముఠా నాయకుడు ఉంటే ఆ 40 దొంగలు కాచుకునే ఉంటారు ఎప్పుడు. ఇక్కడ ఒక్కొక్క దొంగని బయటకు తీసి వాడి యొక్క గుణగణాలను తెలియజేస్తున్నారు. ఈ ద్వంద్వాలు అనేవి కూడా దొంగలే. మరి ఆ బ్రహ్మనిష్ఠుడైన భగవానుడు మహాత్ములకి ఈ ద్వంద్వాతీతులు వారు. కారణం అజ్ఞానం అనేది సమూలంగా నాశనమైన స్థితిలో ఉన్నారు కాబట్టి అది గమ్యం అవ్వాలి. అదే యజ్ఞమయమైన జీవనం అంటే. జ్ఞాన యజ్ఞమయమైన జీవనం స్వధర్మం, భక్తి యజ్ఞమైన జీవనం స్వధర్మం, కర్మయజ్ఞమయమైన జీవనం స్వధర్మం, అదే పరమధర్మం. దాన్ని సాధనలో కర్మయోగాన్ని ఆచరించటం మొదలుపెట్టినప్పుడు మనస్సుని పరీక్షించుకుంటూ ఉండాలి. నేను ద్వంద్వాలకి గురువు, నేను చలిస్తున్నానా, సుఖం వస్తే పొంగిపోతున్నానా, దుఃఖం వస్తే కృంగిపోతున్నానా, సంతోషం, బాధ ఇటువంటికి నేను ప్రభావితం అవుతున్నానా అనే విషయాన్ని ఎరుకతో గమనించుకుంటూ ఉండాలి. సాధనలో అడుగుపెట్టినప్పుడు అవి సహజంగా వాటికి ప్రభావితం అవుతూ ఉంటాం. దానిని జయించాలి అని ఒక యాక్షన్ ఐటమ్ని ఇస్తున్నారు స్వామి. ఇది ముందుకు సాగుతూ తర్వాత ఆ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండటం అంటే కోరిక లేకుండా నిత్యకర్మలు, కర్తవ్య సంబంధ కర్మలు జరుగుతూ ఉంటాయి. అవి చాలా కౌశల్యంతో జరుగుతాయి. ఏదో పనికిమాలిన విధంగా చేసేవంటే చేసేవన్నట్టుగా తూతూ మంత్రం కింద ఉండవు అవి. భగవంతుడు మళ్ళీ దాన్ని మెచ్చరు. నీకు ఇచ్చినవి 10 పనులే. ఆ లౌకిక అజ్ఞానమైన పరధర్మమైన బతుకులు అనవసరమైనవి చెయ్యకూడదు 100 పనులు పెట్టుకున్నారు. నేను నీకు ఇచ్చిన కన్వీనియన్స్ 10 పనులే. ఆ 10 పనులను నువ్వు విశ్వదేహాన్ని పోషించే నిమిత్తం నా విశ్వదేహంలోని ఒక కణమైన నిన్ను నమ్మి ఒక 10 పనులు ఇస్తే నువ్వు ఆ 10 పనులని సక్రమంగా కౌశల్యంతో, నేర్పుతో, ఆ హనుమంతుడు, శ్రీరాముడు ఒకటే మాట అన్నారు, సీతాదేవిని అన్వేషణ చేయవలసి ఉంటుంది అని. ఇంక తర్వాత ఏమీ ఆయనకి ప్రణాళిక, ప్రయాణం ఎలా చేయాలి, సముద్రాన్ని ఎలా ఈదాలి, రాక్షసుల్ని ఎలా, ఇవేమీ చెప్పలేదు. ఒకటే మాట. కార్యసూరుడు మాట వారు. మహాజ్ఞాని హనుమంతుడు. మహాజ్ఞాని అంతటి కార్యసూరుడై ఉంటారు. అది శ్రీరాముల వారు, శ్రీకృష్ణుల వారి జీవితంలో, హనుమంతుల వారి జీవితంలో స్పష్టంగా గమనించవచ్చు. ఎందరో మహాత్ములు, మహాజ్ఞానులు వారు కర్మను నిర్వహించే విధానం చూస్తే చూడముచ్చటగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అంత కౌశల్యంతో, అంత నేర్పుతో నిర్వహిస్తారు. ఇల్లు తుడిచిన వారికంటే అది ఇంకా గొప్పగా వేరెవరూ చేయలేరు అన్నట్టుగా చేయాలన్న కోణంలో ఉంటుంది అన్నమాట. చిన్నదై పెద్దదని కాదు, అక్కడ యోగపరమైన కర్మ అది. అంటే విశ్వయజ్ఞమయమైన కర్మ, విశ్వదేహానికి విశ్వదేహం అనే మహాకార్యానికి సంబంధించి జరుగుతున్న కార్యం. అది ఇల్లు తోడవటమా, సముద్రాన్ని దాటడమా, రాక్షసులు సంహారం చేయటమా, లేదా గృహాన్ని నిర్వహించడం, ఏదైనా మహాకార్యమే అవుతుంది. అది చిన్న పెద్ద అనే ప్రశ్న లేదు. దాన్నే ఇక్కడ సూచిస్తూ అది నెరవేరిందా, సిద్ధించిందా, సిద్ధించలేదా అనే విషయం ఎలాగున్న సమదృష్టిని కలిగి ఉంటారో ఆ కర్మయోగి అని చెప్తున్నారు స్వామి. అంటే సాధనాపరంగా యాక్షన్ ఐటంలో కర్మ చేయటమే, ఆ ఫలితం మీద నీకు ఫలితానికి కారణం కావద్దు అని చెప్పున్నారు స్వామి ఇంతకుముందు. అంటే ఫలితం అనేది భగవత్ నిర్ణయం. మనం కర్తను
కర్తృత్వం వహించినప్పుడు శ్రీరాముడు హనుమంతుడికి కర్మను అప్పచెప్పారు, ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు. దానికి కర్త శ్రీరాముడే, కర్మ మటుకి హనుమంతుడి ద్వారా జరిగింది. ఒక ఉపకరణం హనుమంతుడు అంతే. ఒక ఉపకరణానికి కర్తృత్వం ఎక్కడ ఉంటుంది? నేను ఒక కర్ర పట్టుకుని ఒక కాయని, చెట్టు కాయని కోయవలసి వస్తే కర్తని కోసేవాడే తప్పితే ఆ కర్ర కాదు కర్త. కర్మ ఒక ఉపకరణం. అంటే స్వామి అడుగడుగునా కర్మయోగంలో సూచిస్తున్నది ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలన్నీ కూడా ఒక ఉపకరణమే. భగవంతుడు యొక్క విశ్వదేహ మహాయజ్ఞ మహాకారణ సంబంధ మహాకార్యంలో ఇది ఈ దేహం సాధకుడు ఈ కర్మయోగాన్ని ఆచరిస్తున్న, స్వధర్మాన్ని ఆచరిస్తున్న వాని యొక్క దేహం ఒక ఉపకరణమే. ఇంకా వస్తువుకి భగవంతుడి చేతిలో ఒక ఆయుధమైన, ఒక ఉపకరణమైన వాడి కర్తనే ఎలాగంటాడు? అందుకని కర్త కానప్పుడు ఆ ఫలానికి సంబంధించి ఏ విధమైన కారణం మనం ఆపాదించుకోకూడదు. ఆ ఫలం అనేది ఏదొచ్చినా అది భగవంతుడిదే. హనుమంతుడు ఆ సముద్రాన్ని దాటి రాక్షస సంహారం చేసి సీతాదేవిని చూసొచ్చి మళ్ళీ శ్రీరాముల వారికి చెప్పేటంత వరకు జరిగిందంతా కూడా కర్త అంతా శ్రీరాముడే, ఉపకరణం హనుమంతుల వారు, దాని ఫలం అంతా కూడా శ్రీరాముల వారిదే. ఏం జరిగినా అంటే ఆత్మారాముడిదే. ఇక్కడ హనుమంతుల వారికి జీవభావం లేదు. స్వామి ఒక చోట ఎక్కడో అంటారు, ఆత్మకోణంలో నీవు నేను ఒకటే, మనోకోణంలో నేను నీ అంశను, దేహ కోణంలో నేను నీ సేవకుడిని. హనుమంతుడు శ్రీరాముడితో ఆత్మపరంగా నీకు నాకు అభేదం అని, మనోపరంగా నేను నీ అంశను అని, దేహపరంగా నేను నీ దాసుడును అని. ఇది కర్మయోగి యొక్క స్థితి. ఆ హనుమంతుల వారు కర్మయోగి నిలువెత్తు నిదర్శనం అని గ్రహించవచ్చు. జ్ఞానులు మహాత్ములు అందరూ కూడా కర్మయోగానికి నిలువెత్తు నిదర్శనం. అటువంటి కర్మయోగి యొక్క నిష్ట ఏ విధంగా ఉంటుందో ఇక్కడ స్వామి సూచిస్తున్నారు. జ్ఞానియే, అనుభవజ్ఞానియే, జ్ఞాని కాదు అనుభవజ్ఞానియే నిజమైన కర్మయోగి అని. కర్మయోగం వైపు 3వ మైలు రాయిని దాటుతున్నప్పుడు మనస్సులో ఉంచుకోవలసిన యాక్షన్ ఐటమ్స్ అని గ్రహించాలి. ఇక్కడ అంటే కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమదృష్టిని కలిగి ఉండాలి. ఇది మనస్సులో ఎరుకతోటి గమనించుకుంటూ ఉండాలి. సిద్ధించిందని పొంగిపోవటం, ఇది ఇందాక చెప్పిన ద్వంద్వాలే. హర్షం శోకం అనే ద్వంద్వం, సిద్ధి అసిద్ధి అనే ద్వంద్వం, ఈ రెండూ మనకి సంబంధం లేదు. ఉపకరణంగా పనిచేస్తున్నాడు కర్మయోగంలో. ఆ సాధకుడు ఉపకరణం నేను భగవంతుడి యొక్క ఒక ఉపకరణం, భగవంతుడి యొక్క విశ్వదేహం అనే మహాయజ్ఞంలో నేను సమిధను. ఈ దేహంతో నిర్వహించబడుతున్న ఏ కర్మ అయినా, అంటే ఆలోచన, మాట, పని, ఈ మూడిట్లో ఏ కాంబినేషన్ అయినా కర్మయే. ఆ ఏ కర్మ అయినా అది భగవంతుడిదే, భగవంతుడే చేయిస్తున్నాడు ఈ ఉపకరణం ద్వారా. నేను కర్తను కాదు, ఆ ఫలానికి నేను కారణం కాదు. అంటే ఇంక దూదిపింజి అయిపోయింది అన్నమాట. ఏ విధమైన బరువు లేదు, బరువు అంతా భగవంతుడి మీద. ఇంకా సిద్ధి అసిద్ధి ఏంటి? కర్మే ఉంది, యజ్ఞమయమైన యోగపరమైన కర్మ. అప్పుడు సిద్ధి అసిద్ధి జరిగితే సంబరపడిపోవటం, గంతులు వేసేయటం, జరగకపోతే కుంగిపోవటం, ఇవన్నీ చార్ట్ 8లో సూచించిన అజ్ఞానమయమైన అహంకారం అనే ఇరుసు ఆధారం చేసుకుని తిరుగుతున్న మనస్సు, నోరు, దేహం, వీటి యొక్క బరువులు ఒకదానికొకటి మోస్తూ ఉంటాయి. ఆ స్థితిలోనే మనం ప్రతి కర్మకి అజ్ఞానం, అహంకారంతో కూడుకున్న జీవభావంతో ఉన్న దేహ తాదాత్మ్యంతో పంచకోశ తాదాత్మ్యమైన మనుష్యులు వారు ప్రతి కర్మకి వారిని కర్త కింద భావించుకుని ప్రతి ఫలానికి వారిని కారణం చేసుకుంటారు. కాబట్టి
అది సిద్ధిస్తే పొంగిపోవడం, సిద్ధించకపోతే కుంగిపోవడం జరుగుతుంది ఆ స్థితిలో. కానీ కర్మయోగాన్ని ఆచరిస్తున్న సాధకుడు ప్రయత్నపూర్వకంగా వీటిని సిద్ధిస్తే పొంగిపోవటం, సిద్ధించకపోవటం కుంగిపోకుండా ఉండే మనోస్థితిని గమనిస్తూ ముందుకు సాగాలి. ఎప్పుడైనా కనుక సాధనా క్రమంలో సిద్ధించకపోతే కృంగిపోవటం అనేది కూడా జరుగుతుంది చాలా సహజంగా. ఎందుకంటే అజ్ఞానం నాశనం జరగలేదు, అజ్ఞానాన్ని నిగ్రహించే ప్రయత్నమే జరుగుతుంది సాధనలో. అది పరిపూర్ణం అయ్యేది జ్ఞాన నిష్ఠావస్థలో. నీలోపు సహజంగా అరే ఎంత కష్టించినా ఫలితం రావట్లేదు, సిద్ధించట్లేదు అని ఒక రకమైన నిరాశ నిస్పృహలకి గురవుతాం జరుగుతుంది. మరి అర్జునుడు కూడా సాధకుడే, సాధకులందరూ అర్జునులే. భగవానుడు, మహాత్ములు, సద్గురువులందరూ కూడా భగవానులే. ఇక్కడ అర్జునుడు కూలబడినట్టే నిరాశ నిస్పృహలతో. మరి ఇక్కడ సాధకులకి ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదంటే మళ్ళీ వెంటనే కన్ఫ్లిక్ట్ అయిపోయింది కర్మయోగ సూత్రం. మళ్ళీ వెనకడుగు వేసి సరి చేసుకోవాలన్నమాట సాధనని. ఎక్కడన్నా కనుక సాధనలో కనుక మన ప్రయత్నం సిద్ధించట్లేదనే నిరాశ నిస్పృహల్లో పడుతున్నామంటే మూల సూత్రం దెబ్బతినేస్తుందని, పరధర్మం సైడ్ పడిపోతున్నామని. పరధర్మం సైడ్ పడిపోతున్నామని లిట్మస్ టెస్ట్ జరిగిందంటే వెంటనే సాధనని అప్రమత్తపరుచుకోవాలి అని, ఎరుకతో బుద్ధిని ఇంకా సూక్ష్మతరం చేసుకోవాలి, దాని యొక్క వివేచనా శక్తిని ఇంకా ఉపయోగించుకోవాలి. అప్పుడు ప్రయత్నపూర్వకంగా మనస్సుని లాలించాలి. నేను చేస్తున్నది కర్మ, యోగపరమైన కర్మ, భగవంతుడు సూచించిన స్వధర్మం. ఇందులో నేను ప్రయత్నం చేసినా నాకు ఎందుకో సిద్ధించట్లేదు. దీనికి భగవంతుడు కారణం ఆయనే కాబట్టి ఈ కర్మకి ఇది సిద్ధించట్లేకపోవడానికి కారణం కూడా ఏదో ఉంటుంది. అది నా మనసుకు తట్టట్లేదు, అది భగవానుడిదే కాబట్టి నేను దాని గురించి చింతించను అని మనస్సుకు చెప్పుకోవాలి బుద్ధి ద్వారా. అది ఇక్కడ భగవానుడు హృదయం. సాధనలో మనస్సుని లాలయేత చిత్తబాలకు అన్నట్టుగా అలా సముదాయించుకోవాలా. కాకుండా కుంగిపోతున్నాం, ఈ హర్షం ఏదన్నా మంచి శుభవార్తలో వింటుంటే పొంగిపోవటం, మంచి ఏదన్నా బాధ వస్తే కుంగిపోవటం, లేదంటే ప్రయత్నం ఫలిస్తే ఉబ్బితబ్బిబ్బైపోవటం, లేకపోతే కుంగి కృషించి విసిగి వేసారిపోయినట్టుగా డేలా పడిపోవటం జరుగుతుందంటే మనం పరధర్మం సైడు పడిపోయామని. లిట్మస్ టెస్ట్లో పాజిటివ్ వచ్చేస్తుంది పరధర్మం సైడ్ ఉన్నావు నువ్వని. వెంటనే అప్పుడు అదే సాధన. సాధన అంటే నిరంతరం జీవితాంతం సాధనే, జీవితకాలం శోధనే అంటారు స్వామి సద్గురుదేవులు. అంటే మాయ అనుక్షణం కాచుకుని కూర్చుంటుంది, అది నాశనం అవనంత వరకు. ఈ 6 మైలురాళ్ళలో 6వ మైలురాయి వరకు వెళ్ళినా సరే, సాంఖ్యయోగ నిష్ట కలిగినా అది అనుభవైకం అవనంత వరకు మాయ నాశనం అవ్వలేదు. అంటే అజ్ఞానం, అహంకారం అక్కడ ఉంది. దానికి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, మళ్ళీ 100వ మెట్లున్న 6వ మైలురాయి నుంచి మొదటి కిందకి గెంటేస్తుంది. అది మళ్ళీ ప్రయాణం మొదలు. అందుకని జన్మచక్ర పరంపరలో అనేది ఒక విషవలయం, ఒక డెడ్లాక్ అయిపోయింది అన్నమాట జీవుడికి. అందుకని దాన్ని నుంచి బయటపడాలంటే విశ్వాసం, ఓర్పుతో పట్టు పడితే ఇంకది పట్టి విడుచుట కంటే అరి చచ్చుట మేలు అని వేమన గారు చెప్పినట్టు, ఇంకా అది సిద్ధించేదాకా ఇంకా పట్టు వదలడానికి వీల్లేదు. సడలించేమో తాచుపాము పడగ మీద కాలు తీస్తే కాటు వేయటం, తర్వాత పరిణామాలు జరగటం ఖాయం. అందుకని 6వ మైలురాయి వరకు వచ్చేసేమో సాంఖ్యయోగ నిష్ట సిద్ధించింది కాబట్టి అని అన్నామంటే మాయ టక్కని కాటేసినట్టే. అది నాశనం అవ్వలేదు, ఇంకా అది అక్కడ ఉంది. సంపూర్ణమైన సమూలమైన నాశనం అనుభవైక స్థితిలోనే. అందుకని ఈ లోపు మనస్సుని లాలించాలి. ఓకే, ఇది నీది కర్మ, యోగపరమైన కర్మ నాది స్వధర్మాచరణలో యజ్ఞమయమైన జీవనాన్ని గడుపుతున్నాను నేను. కారణం భగవంతుడిదే, ఫలం యొక్క కారణం నేను కాదు, అది భగవంతుడి కారణం. అంటే ఇది సిద్ధించట్లేదంటే దీని సిద్ధించకుండా ఉండటమే భగవంతుడి కారణం అని సమన్వయం చేసుకుంటాం. దాన్ని అక్కడికి
రీకన్సైల్ చేసుకుని వదలడం, ముందుకు సాగిపోవటం. ఈ విధంగా ఉండాలి కర్మయోగ ఆచరణని ఇండైరెక్ట్గా సూచిస్తున్నారు స్వామి. ఈ విధమైన దృష్టికోణంతో మనస్సుని ఈ లక్షణాలని సమన్వయం చేసుకుంటూ బుద్ధి ద్వారా మనస్సుని లాలించుకుంటూ ప్రయత్నపూర్వకమైన సాధన చేసుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఎన్ని కర్మలు ఆచరించినా వాటి బంధంలో చిక్కుపడడు వాడు అటువంటి కర్మయోగి అని చెప్తున్నారు స్వామి. దాన్ని కాస్త ఇన్వర్స్ చేసి చూసుకుంటే, స్వధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు మనస్సుని లాలించుకోవలసిన యాక్షన్ ఐటమ్స్ని ఇక్కడ చెప్పారు. వీటిని కనుక బుద్ధి అనే వివేచన శక్తి చేత ఇక్కడ చెప్పిన యాక్షన్ ఐటమ్స్ని ప్రయత్నపూర్వకంగా సాధించుకోకపోతే పరధర్మం సైడ్ పడిపోతాం. అంటే ఇక్కడ స్వధర్మాన్ని ఆచరిస్తున్న అజ్ఞానం, అహంకారం ఇంకా ఉండనే ఉంది. కానీ దానిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నాం. శత్రువుని నిర్వీర్యం, మెల్లిగా నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. అంటే స్వధర్మాచరణ, ఆ చార్ట్ 1లో ఉన్న 6 మైలురాళ్ల ప్రయాణం అంతా కురుక్షేత్ర సంగ్రామం. అది ఆ కురుక్షేత్ర సంగ్రామం మహాభారతంలో కాదు, ఇక్కడ సాధకుడి జీవనంలో ఉంది. లౌకికుడికి కురుక్షేత్ర సంగ్రామం కాదు, వాడికి అది హనీమూన్. బ్రహ్మనిష్ఠులకి సంగ్రామం లేదు, వేరే కోణం లేదు, స్వస్థితియే ఉంది, ఎరుకే ఉంది, సాక్షిభావనే ఉంది. కానీ సాధకుడిదే కురుక్షేత్ర సంగ్రామం అంతా. వారు జయించవలసిన అర్జునుడు పడిపోయి గాంధీవాన్ని వదిలిపెట్టి కూలబడిపోయి భగవంతుడి పాదాల మీద పడిన స్థితి, తనకి తన సొంత తన యొక్క కోరికలని, తనకి ఎంతో ఇష్టమైన ఇంద్రియ సుఖాలని వదులుకుంటాం, తన యొక్క సొంత తాతల్ని, తమ్ముళ్ళని, అన్నల్ని, బిడ్డల్ని సంహరించడం అంటే తనకి ఎంతో ఇష్టమైన ఇంద్రియ సుఖాలని, మనోవాంఛలని వదిలిపెట్టడమే. ఆ అర్జునుడు భయపడిపోయిన, కంపించిపోయిన స్థితి సాధకుడికి సాధనావస్థలో సాధన వైపు అడుగుపెట్టినప్పుడు, సాధన ముందుకు కొనసాగుతున్నప్పుడు కూడా అడుగడుగుని లౌకిక జీవులు ఈ మాయా ప్రపంచంలో అడుగడుగుని వచ్చే సందిగ్ధత, అనుమానం, అరే సాధన పేరిట అనవసరంగా జీవితాన్ని వృధా చేసుకుంటున్నావా? చక్కగా లౌకిక జీవులందరూ కూడా సంతోషంతో వారికి కావలసిన ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ, కోరికలు, భోగాలు అనుభవిస్తూ ఆనందంగానే ఉన్నారు కదా. దాన్ని అవన్నీ కాదని చెప్పి మనం పొందుతున్న ఆనందం ఏంటి? ఇక్కడ ప్రత్యక్షంగా ఏది ఆ ఆనందం కనపట్లేదు. ఎప్పుడో ఏదో దక్కుతుందంటే ఈ లోపు మనకి దాని క్వాలిటీ ఏంటి, అది ఎంత, ఈ క్వాంటిటీ ఏంటి, ఏమీ ఇక్కడ భగవంతుడేమో చెప్పట్లేదు. ఏదో ఉందని మాత్రం అంటున్నారు, చూపించట్లేదు. అసలు ఉందా లేదా అని ఇన్ని సందిగ్ధతలు అడుగడుగుని పడుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ మాయా ప్రభావం, అహంకారం, అజ్ఞానం యొక్క శక్తి మాటది. అదే ఇంద్రుడు యజ్ఞాన్ని 100 యజ్ఞాలు చేయనివాడు ఇంద్రుడు. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటానికి రంభా, ఊర్వశి, మేనకలను పంపించడం, ఇవి ఉన్న ఈ కథల యొక్క తాత్విక రహస్యం, ఈ జీవుడు ఒక ఋషి అయి యజ్ఞం 99 యజ్ఞాలు చేసి 100వ యజ్ఞం చేయటం అంటే ఈ 6 మైలురాళ్ళు దాటి ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహాన్ని సాధించి కర్మ, భక్తి, ధ్యాన యోగాల్ని, యోగనిష్టను సిద్ధించుకుని, సాంఖ్యయోగ నిష్టను సిద్ధించుకుని స్వస్వరూప స్థితిని పొందటం అనే 100వ యజ్ఞానికి అయితే ఇంద్రుడు తన పదవిని కోల్పోతాడు. అంటే మనస్సు నశిస్తుంది, ఆత్మయే మిగులుతుంది. అందుకని ఇంద్రుడు ఆ యజ్ఞాన్ని నడవనివ్వడు. ఇంద్రుడంటే మనస్సు లేదా అహంకారం లేదా అంతఃకరణ చతుష్టయం, అదే లేదా అజ్ఞానం లేదా జీవుడు, ఇవన్నీ పర్యాయ పదాలు. అందుకని ఆ
అజ్ఞానం అనేది నిరంతరం కాచుకుని కూర్చుంటే ప్రశ్నలు అనుమానాలు పుట్టిస్తూనే ఉంటుంది సాధకుడి జీవితంలో. అక్కడే బుద్ధి అనే శక్తిని ఉపయోగించుకుని మనస్సులో వస్తున్న అనుమానాలని విశ్వాసం అనే ఖడ్గాన్ని ధరించి బుద్ధి యొక్క వివేచనతో ఆ మనస్సుని లాలించి సాధన కొనసాగిస్తేనే సాధకుడు సాధనామయమైన జీవనంలో స్వధర్మాచరణలో కర్మయోగంలో నిలబడగలుగుతాడు. లేదంటే ఎంతోమంది మధ్యలో వదిలిపెట్టేసి మళ్ళీ లౌకిక జీవితంలోకి పరధర్మం సైడ్ పడిపోతారన్నమాట. అందుకే భగవంతుడు ఇక్కడ చాలా ఎరుకతో గమనించుకుంటూ కర్మయోగాన్ని ప్రయత్నపూర్వకంగా బుద్ధి సూక్ష్మతతో వివేచనతో గమనించుకోవలసిన లక్షణాలను వివరిస్తున్నారు ఇక్కడ. వీటిలో ఏది తప్పటం సహజం సాధనలో ఉండగా. తప్పినప్పుడు మళ్ళీ దాన్ని అడుగు జారినప్పుడు కాళ్ళు వెనక్కి తీసుకోవాలి. తప్పులు చేయటం సహజం. అజ్ఞానమయమైన లౌకిక జీవితం యొక్క లక్షణమే తప్పుల తడక. ఆ జీవితం నుంచి సాధన వైపు అడుగులు పెట్టినప్పుడు వెంటనే పరిపూర్ణత ఏమి సిద్ధించదు. ఈలోపు తప్పటడుగులు పడుతున్నప్పుడు కాళ్ళను మళ్ళీ వెనక్కి జరుపుకుని సవరించుకోవాలి. భగవంతుడు కూడా అంత లిబరల్గా మాట్లాడుతున్నారు. వెంటనే దూషించేసి హింసించేయట్లేదు స్వామి. ఇలాంటి తప్పులు చేస్తున్నారండి లౌకిక జీవులు. మరి అంతటి ఆయన విశ్వదేహాన్ని ఆ సృష్టి చక్రాన్ని తూట్లు పొడి చేస్తున్న వారిని కూడా మరి ఏమంటలేదు స్వామి. అంత డెమోక్రటిక్గా లిబరల్గా బ్రాడ్ మైండ్ తోటి మీరందరూ కూడా సాధకులు ఎందుకు అవ్వట్లేదని చెప్పి వారి మీద కొరడా జొలిపించట్లేదు. సాధకుడు ఆ లౌకిక జీవితంలో ఉన్న భయానకమైన ఆ స్థితిని నుంచి బయటపడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి వాడికి మాత్రం కేకారణ్యంలో మార్గాన్ని బోయేవాడు సూచిస్తున్నాడు అంతే, గమ్యం చేరటానికి. లౌకిక జీవులు ఏ లోయలో పట్టడానికో ఏ జంతువులు పాలవడానికో సిద్ధంగా ఉన్నారు. బోయేవాడు యొక్క అవసరం కనపట్టలేదు. అప్పుడు భగవానుడు వారిని ఎంత బలవంత పెట్టరు సాధనని, నువ్వు చేస్తనే తప్పులని. అందుకని బలవంతంగా ఎవరిని వారి చైతన్య స్థాయికి మించి సాధనలోకి లాగ చూడరన్నమాట మహాత్ములు. సాధకుడి యొక్క మనోస్థితి జీవిత లక్ష్యం ఏంటని పరితపన పడుతుంది. కాబట్టే భగవద్గీత, సద్గురువు, గురు పరంపర. లౌకికులకి అక్కర్లేదు, ఇది బ్రహ్మనిష్ఠులకి అక్కర్లేదు. ఎవరికి ఏది కావాలో అది దక్కుద్ది. సాధకుడికి కావలసింది జీవిత పరమలక్ష్యానికి సంబంధించిన మార్గము, సూచనలు, దాన్ని ప్రాప్తించుకునే కరుణ, భగవంతుడి యొక్క ఆశీర్వాదం. అదే ఇక్కడ భగవంతుడు కురిపిస్తున్నది. అందుకని దీనిని సిద్ధించుకో, అడుగడుగుని అనుక్షణం పరధర్మం సైడు ఒక్కసారి మళ్ళీ 100 మెట్లు ఎక్కే ప్రయాణంలో సాధన ఇది. 1వ మెట్టు నుంచి జారితే పర్లేదు, 10 నుంచి జారితే ప్రమాదం, 50 నుంచి జారితే మరీ ప్రమాదం, 100వ మెట్టు నుంచి జారితే మరీ ప్రమాదం. అందుకని అటువంటి ప్రయాణం ఇది. అందుకని అడుగడుగుని ప్రతి అడుగు ఎంతో బలంగా స్ట్రాంగ్గా పడాలి, తేలికగా పడకూడదు. పునాదులు ఎంత బలంగా ఉంటే దాని మీద అన్ని స్టేర్లు వేయచ్చు. ఇవన్నీ స్వామి చెప్తున్న పునాదులు. ఈ పునాదులు బలం చేసుకునే సూచనలు ఇవన్నీ. ఏది కోరిక లేకుండా కోరకుండా లభించే పదార్థాలతో సంతుష్టుడై ఉండే పునాదిని గమనించుకో. ఎక్కడన్నా దీన్ని నీకు కోరికతోటి నువ్వు దేన్నన్నా సిద్ధించుకోవాలని ప్రయత్నం నువ్వు పడుతుంటే పరధర్మం సైడ్ పడిపోతున్నావు, గమనించుకో అని పునాదిని బలం చేసుకోవాలి. అలాగే అసూయ లేకుండా ఉండే పునాదిని బలం చేసుకోవాలి. ఎక్కడన్నా అసూయ కలుగుతుందంటే దాన్ని వెంటనే పునాది సరి చేసుకోవాలి. లేదంటే పరధర్మం సైడ్ పడిపోతుంది, జారిపోతాం. హర్షం శోకం అనే ద్వంద్వాలు, సిద్ధి అసిద్ధి అనే ద్వంద్వాలు ఎక్కడన్నా కనుక పొరపాట్లు జరుగుతుంటే ఆ పునాదిని బలం చేసుకోవాలి. అప్పుడు లేదంటే పరధర్మం సైడు పడిపోతున్నామని ఇన్ని పునాదులు బలం చేయించి స్వామి ఒక మహా ఆశ్చర్యకరమైన భవనాన్ని నిర్మింపజేయటానికి, విశ్వదేహం అనే ఒక మహా ఆశ్చర్యకరమైన భవనాన్ని నిర్మింపజేయటానికి
ఆ జీవుడనే పేదవాడిని ఆత్మ అనే చక్రవర్తిని చేసి ఆ దేహం అనే పూరిగిడుసు నుంచి విశ్వదేహం అనే ఒక గొప్ప ఆశ్చర్యకరమైన భవనాన్ని నిర్మింపజేయటానికి భగవంతుడు ఇన్ని పునాదులు సరిచేయిస్తున్నారు కర్మయోగం పేరిట అని గ్రహించాలి. ముందుకు సాగుతూ స్వామి ఏమంటున్నారంటే, గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే అని. ముందు చెప్పిన కర్మయోగి కర్మలను ఆచరించిన వాటి బంధంలో చిక్కుపడడు అని చెప్పారు కదా, దానికి కారణాన్ని చెప్తున్నారు మాట స్వామి ఇక్కడ. చెప్తూ ఎందుకు చిక్కుపడో ఇక్కడ కారణాన్ని తెలియజేస్తున్నారు. పైన ఆ చెప్పిన ఆ విధంగా కర్మయోగి కర్మలను ఆచరిస్తే కర్మలు ఆచరించినా వాటి బంధంలో పడడం చెప్పారు. ఏ విధంగా ఆచరించాలో, ఏ మనోదృష్టితో కోణంలో ఆచరించాలో చెప్పారు. ఎందుకు కర్మబంధంలో పట్టో ఇక్కడ కారణాన్ని తెలియజేస్తూ, ఆసక్తి, దేహాభిమానం, మమకారం ఏమాత్రం లేనివాడు కాబట్టి, పరమాత్మ జ్ఞానం నందే నిరంతరం మనస్సును లగ్నమునర్చిన వాడు కాబట్టి, కేవలం యజ్ఞార్థమే కర్మలను ఆచరించేవాడు కాబట్టి, అటువంటి మనుష్యుడు, అటువంటి కర్మయోగి కర్మలన్నీ కూడా పూర్తిగా విలీనమైపోతాయి, మిగిలి ఉండవు అంటున్నారు స్వామి. అంటే కర్మయోగిని కర్మలు ఎందుకు బంధించవో కారణాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. పైన కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు ఉండవలసిన మనోదృష్టి కోణాన్ని తెలియజేసి కర్మయోగిని కర్మలు బంధించకుండా ఉండటానికి గల కారణం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ 5-6 కారణాలు చెప్పారు. చూస్తే ఒకటి ఆసక్తి ఉండదు కాబట్టి అంటున్నారు. ఆసక్తి అదే కదా కారణం. మరి ఆసక్తి ఎప్పుడు వస్తుంది? అజ్ఞానం, అహంకారం ఉంటే, కోరిక చిత్తం నుంచి ఇగ్నైట్ అయిన వాసన మనస్సు మీద కోరికలాగా బయటకు వచ్చి మాటలో పనులు చేయించి చార్ట్ షీట్లో చూపించిన అహంకారం అనే ఇరుసు చుట్టూ తిరుగుతున్న కర్మచక్రంలో పడిపోతాడు, జన్మచక్రంలో. ఇప్పుడు అక్కడ ఆసక్తి ఉంటుంది. కోరికయే ఆసక్తి, ఆసక్తియే కోరిక, పర్యాయ పదాలు ఇవి. అందుకని ఇక్కడ యోగపరమైన కర్మలో కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు అజ్ఞానాన్ని, అహంకారాన్ని నాశనం చేసుకోవాలనే జ్ఞానయజ్ఞమయమైన కర్మ నడుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఆసక్తి ఉండదు. నిత్య కర్మలు, కర్తవ్య కర్మలే నడుస్తాయి. అవి కూడా అకర్తృత్వ భావంతో లోక కళ్యాణార్థం ఫలాపేక్ష లేకుండా జరుగుతాయి. అక్కడ ఇంకా ఆసక్తి అనే ప్రశ్నే లేదు. కారణం కర్మ బంధించకపోవడానికి కారణం ఒకటి ఆసక్తి అని చెప్తున్నాడు. ఇంకా అత్యున్నతమైన కారణం అంటే అజ్ఞానం లేదా అహంకారం లేదా జీవభావం సమూలంగా నాశనం అవటం అనేది అత్యున్నతమైన నిర్వచనం. ఇక్కడ స్వామి చెప్తున్న ఈ కారణాలన్నిటికీ ఉన్న మూల కారణం అది. అందుకని భగవంతుడు ప్రతి చోట ప్రతి విషయాన్ని అంత సవివరంగా అంత మూలాన్ని చెప్పటం కుదరదు. దాన్ని మన మననం అనే మహా ఎక్సర్సైజ్కి విడిచిపెట్టారు స్వామి. మననం ద్వారా స్వామి యొక్క హృదయామృతాన్ని మనం సేవించాలి. ఆయన యొక్క హృదయామృతాన్ని మనం యొక్క మననం అనే ఎక్సర్సైజ్ ద్వారా, సాధనలో ఉన్న అత్యున్నతమైన ఎంతో అవసరమైన మననం అనే ఎక్సర్సైజ్ ద్వారా స్వామి యొక్క హృదయామృతాన్ని సేవించాలి. అంటే ఇక్కడ స్వామి ఏమంటున్నారు, ఆసక్తి లేకుండా ఉండటం మూలాని అని ఒక కారణం చెప్పారు. కర్మయోగిని ఎందుకు బంధించవు. తర్వాత దేహాభిమానం, మమకారం ఏమాత్రం లేకుండా ఉంటాడు కాబట్టి కర్మయోగిని కర్మలు బంధించవాలి. కర్మయోగిని నిష్ఠసిద్ధి మళ్ళీ ఎందుకు చెప్పుకుంటాం అంటే, కర్మయోగాన్ని ఆచరించటం మూలానే ఈ నిష్ఠ సిద్ధించదు. పైకి సాగి భక్తి, ధ్యాన, జ్ఞాన
నిష్టలు దాటి అనుభవైకమైన స్థితిలోనే భగవంతుడు ఇప్పుడు చెప్తున్న లక్షణాలు సంపూర్ణంగా ఉంటాయి. ఇది గమ్యం. ఇక్కడ స్వామి సూచిస్తున్నవన్నీ వీటిని దృష్టిలో ఉంచుకుని సాధన సాగించాలి, వీటిని సిద్ధింప చేసుకుంటానికని గ్రహించాలి. కారణం ఏంటి? దేహాభిమానము మమకారం ఏమాత్రం లేకుండా ఉండటం వలన అంటున్నారు. దేహాభిమానం అనేది ఎక్కడ ఉంటుంది? పరధర్మం సైడ్ ఉంటుంది. చార్ట్ 2లో అహంకారం మూలాని అజ్ఞానమే దేహాభిమానం. అది ఎప్పుడైతే ఉందో ఇంకా ఇంద్రియ నిగ్రహం ఉండదు, మనో నిగ్రహం ఉండదు, కోరికలు ఉంటాయి. దాని ప్రకారం భోగాసక్తితో కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ దేహాభిమానం ఎప్పుడైతే అహంకారం ఉందో మమకారం ఉంటుంది. దేహాభిమానమే అహంకారం. అది ఎప్పుడైతే ఉందో మమకారం. అంటే అదే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలలో కామం మోహానికి దారితీస్తుంది. అదే మమకారం అహంకారం, నాది నేను అనేది ఎప్పుడైతే ఉందో నాది అని వచ్చేస్తుంది. నాదియే మమకారం, నేనుయే అహంకారం. అంటే దేహాభిమానమే అహంకారం, అది నాది నాది అనేదే మమకారం. అంటే ఈ రెండు పరధర్మం సైడ్ చాలా సుస్పష్టంగా ఉంటాయి. పరధర్మం సైడ్ చార్ట్ 2లో లిస్ట్ చేసిన అన్ని ఐటమ్స్కి మూల కారణం ఈ దేహాభిమానం మమకారం. దీనినే అజ్ఞానం అన్న అహంకారం అన్న ఇవన్నీ పర్యాయ పదాలు. జీవభావం అన్న పర్యాయ పదాలు ఇవి. మరి ఇక్కడ దేహాభిమానము మమకారం లేకపోవటం వలన కర్మయోగిని కర్మ బంధించదు అని చెప్పి కారణాన్ని తెలియజేస్తున్నారు అన్నమాట. అంటే జ్ఞాననిష్ట అనుభవజ్ఞాని యొక్క మహాత్ములు జీవన్ముక్తులు భగవానుడి యొక్క స్థితిని తెలియజేస్తున్నారు. అంటే దేహాభిమానం ఏమాత్రం ఉండదు, అక్కడ మమకారం ఏమాత్రం ఉండదు. ఆ స్థితిలోనే కర్మయోగిని బంధించమని కారణం తెలియజేస్తూ ముందుకు వెళ్ళి పరమాత్మ జ్ఞానం అందే నిరంతరం మనస్సును లగ్నం అనర్చి ఉంటాడు కాబట్టి అని ఇంకో కారణం. రహస్యాలు ఇవన్నీ అంటే ఈ అంతిమ మైలురాయి చార్ట్ వల్ల ఆ గమ్యమైన ఆత్మస్థితి, స్వధర్మస్థితి, సచిదానంద స్థితి ఏదైతే ఉందో దాని లక్షణాలు తెలియజేస్తున్నారు. తెలియజేసి యాక్షన్ ఐటమ్స్ కింద కర్మయోగికి ఏ దృష్టికోణంలో ఏ మనోకోణ ఏ మనస్సుని ఏ విధంగా ఎరుకతో ఉంచుకుని వీటిని గమనించుకుంటూ ఉండాలో, ప్రయత్నపూర్వకంగా వీటిని సాధించటానికి మనస్సుని ఎరుకుపరచడానికి ఈ కారణాలను తెలియజేస్తున్నారు అన్నమాట. కర్మ బంధించకుండా ఉండటానికి కల కారణం. కర్మ బంధించదని నోటితో వల్లించేయటం మూలానే కదా లోకంలో ఈ పునాదులు బలంగా లేని ఇల్లు నిర్మించుకుంటే ఇల్లు కూలిపోవటం ఖాయం. అలాగే ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం సిద్ధించలేదు, కర్మయోగం సిద్ధించలేదు, భక్తి ధ్యాన నిష్టలు అసలే సిద్ధించలేదు, జ్ఞాన నిష్టలు లేనే లేదు. ఇవన్నీ లేకుండా భగవంతుడు ఇక్కడ వల్లించిన విషయాల్ని, ఇక్కడ చెప్పిన విషయాన్ని నోటితోటి వల్లి వేసేస్తూ ఆ మగప్ చేసే స్కిల్ ఉండటం, వాటిని మళ్ళా పునశ్చరణ మళ్ళీ వాటిని అనర్గళంగా చెప్పగలిగే స్కిల్ ఉండటం, దాని చేత ఇంకా మనమే మహాత్ములు కింద అవతారాలు ఎత్తేయటం, గురువులమని మనమే బిరుదులు తగిలించుకుంటాం, అమాయకుల్ని శిష్యుల పేరిట వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం, లోకంలో జరుగుతున్న తంతులన్నీ ఇవే. అందుకని అనుకరణ చేయకూడదు. అనుకరణ ఎప్పుడు మొదలవుతుంది? బలమైన పునాదులు లేకుండా అది ఇక్కడ భగవంతుడు చెప్పినవన్నీ వల్లి వేస్తూ మగప్ చేసి అది మనం అయిపోయినట్టుగా భావన చేస్తే అనుకరణ అయిపోతుంది. అది భగవంతుడు దీన్ని సాధనాపరమైన సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వీటిని ఎగ్జామ్ ఒక సిలబస్. ఇది ఈ సిలబస్ని చదివి ల్యాబొరేటరీలో ప్రాక్టీస్ చేసి దాన్ని అప్పుడు డిగ్రీ పొందితే అప్పుడు ఇవి అనుభవానికి వస్తే అప్పుడు సాధన ముగిసినట్టు, బలమైన పునాది పడినట్టు, భవన నిర్మాణం జరిగినట్టు. ఇవేమీ జరగకుండా ఇక్కడ చెప్పినవన్నీ కూడా
ఎంతసేపు చిన్నపిల్లవాడికి కొంచెం ధారణాశక్తి ఉన్నవాడిని మగప్ చేసి వాటిని వల్లించేస్తాడు. అంతటితోటి జ్ఞానులు అయిపోయినట్టేనా? అంటే లోకంలో భగవద్గీత యొక్క హృదయం సాధన ద్వారానే అవగతమవుతుంది. అంటే టెక్స్ట్ బుక్ అనేది ఒక విద్యార్థి యొక్క డిగ్రీని సాధించడంలో క్లాస్ రూమ్ అనేది, లెక్చరర్స్ చెప్పే పాఠాలు, టెక్స్ట్ బుక్స్ అనేది ఇక్కడ భగవద్గీత యొక్క శ్రవణం. ఆ లెక్చరర్ క్లాస్ రూమ్లో చెప్పిన పాఠాలు, ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న థియరీ అంతటినీ ల్యాబొరేటరీలోకి వెళ్ళి ప్రాక్టికల్గా ఆ నాలెడ్జ్ని సంపాదించడం మననం. భగవద్గీత యొక్క మననం ద్వారా దీని యొక్క హృదయాన్ని మదించాలి. అప్పుడు ఆ నాలెడ్జ్తో, థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్తో పరీక్ష రాస్తే సత్ఫలితాన్ని పొంది డిగ్రీ వస్తుంది. అంటే ఈ శ్రవణ మరణాలు నిధిధ్యాసలో పెట్టి ఈ జీవితాన్ని యజ్ఞమయమైన, స్వధర్మమయమైన, జ్ఞాననిష్ట సిద్ధించిన మహాత్ములు, అనుభవజ్ఞానులు, జీవన్ముక్తులకే ఆ బలమైన పునాదులు, బలమైన విశ్వభావన నిర్మాణం జరిగినట్టు. ఇవేమీ లేకుండా ఇక్కడ ఉన్నవి వల్లించి మైసూరు మహారాజు గారికి 1000 ఏనుగులనే అడుగడుగుని చెప్తున్నారు స్వామి. నేను మైసూరు మహారాజునే, నాకు 1000 ఏనుగులు ఉన్నాయంటే హాస్యాస్పదం కదా. దానిని సాధించు, నువ్వు కూడా సాధించు. నువ్వు కూడా మైసూరు మహారాజు అయ్యి 1000 ఏనుగులు కలవాడు అయితే నాకు ఆనందం అంటున్నారు స్వామి. అది స్వామి చెప్పిన స్టేట్మెంట్ని 100 సార్లు రాసేసి, 100 సార్లు పారాయణం చేసేసి, 100 మంది శిష్యులను కూర్చోబెట్టుకుని దాన్ని 100 సార్లు చెప్పేస్తే మైసూరు మహారాజు ఇప్పటికీ అవ్వలేడు, 1000 ఏనుగులు ఎప్పటికీ ఉండవు. అందుకని అప్పుడు పొరపాట్లు, లోకంలో జరుగుతున్న పొరపాట్లు ఇవే. సాధన పేరిట జరుగుతున్న పొరపాట్లు ఇహం పరం రెండూ చెడిపోతాయి. అందుకని లౌకిక జీవితంలో ఉన్నవారిని భ్రమకు గురి చేయొద్దన్నారు స్వామి. లౌకిక జీవితం నుంచి అప్పుడే సాధనామయమైన జీవితంలో పడుతున్న వారికి కూడా ఈ రహస్య జ్ఞానాన్ని వారికి బోధించవద్దు, భ్రమకు గురవుతారు, వారి చైతన్య స్థాయిని బట్టి సూచించవలసిందే అని భగవంతుడు పలుచోట్ల చెప్పడానికి కారణం ఇదే. కర్మభ్రష్టులు అయిపోతారు. కర్మ తప్పించలేనిది. కుటుంబాలు చల్లాచెదురైపోతాయి. సమాజం అతలాకుతలం అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. లోకంలో లౌకిక జీవితంలో భయానకమైన పరిస్థితులు వస్తే భగవంతుడికి పెద్ద అలజడి ఉన్నది. కానీ సాధనామయమైన జీవుల జీవితంలో పెద్ద పెద్ద ప్రకంపనల అలజడులు వచ్చేస్తున్నాయి. భగవానుడు హృదయానికి ఎంతటి వేదనని కలిగిస్తాయి అవి. భగవంతుడు చెప్తున్న స్వధర్మంలో ఇక్కడ చెప్పిన ఈ ద్వంద్వాలకి, హర్షశోకాలకి, సిద్ధి అసిద్ధులకి అతీతులై ఉండే దృష్టికోణాన్ని అలవర్చుకుని, మీరు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచండి అయ్యా, మీరు ఆనందంగా ఉండి నన్ను ఆనందంగా ఉంచండి అయ్యా అని మహాత్ముల సద్గురువుల మాట. అంటే ఈ పునాదులు ఏమి పడకుండా మనం ఇంకా ఈ ఆధ్యాత్మికతను కూడా మానిటైజ్ చేసేసి కీర్తికాంక్ష గురించి, ధనకనక వస్తువాహనాల గురించి ఉపయోగిస్తున్నామంటే అది స్వధర్మం ఆచరణ అవుతుందా? పరధర్మం సైడ్ సుస్పష్టమైన పరధర్మం కదా అది. కోరిక ఉంది అక్కడ, కీర్తికాంక్ష ఉంది, భోగాసక్తి ఉంది. ఒక ముసుగు వేసామంతే ఆధ్యాత్మికత అనే ముసుగు. డబ్బులు సంపాదనకి ఆధ్యాత్మిక ముసుకెందుకు? లౌకిక జీవితం అనే దాంట్లో సరిపోతుంది కదా. ఓ గొప్ప ఇండస్ట్రియలిస్టు, ఎంటర్ప్రెనర్ ఏదో ఒకటి అవ్వచ్చు. ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం కీర్తికాంక్షలు, ధనకనక వస్తువాహన భోగాసక్తి కాదు. వాటిని వదిలించుకునేది ఆధ్యాత్మికత అయితే వాటినే ముందు పెట్టి ఆధ్యాత్మికత నడుపుతుంటే అది వంచన కదా, ఆత్మవంచన కదా. అది భగవంతుడు హృదయాన్ని వేధించినట్టే కదా. ఇటువంటి పరధర్మాన్ని ఆచరిస్తూ ఆధ్యాత్మికతకు ముసుగు వేయవచ్చా అనేది ప్రశ్నించుకోవాలి. ఇటువంటి దృష్టికోణం ఎక్కడ కనబడినా సాధకులు చాలా అప్రమత్తంగా అటువైపు కూడా తొంగి చూడకూడదు. ఆ ఆశ్రమాలు అటువంటి జోలికి వెళ్ళకూడదు. కలియుగంలో సద్గురువు భగవంతుడు ఈశ్వరుడు దత్తాత్రేయ స్వామి సప్రయత్నంతో, విశ్వాసము, ఓర్పుతో సాధకుడు సాధన కొనసాగిస్తే కాల పరిపక్వం జరిగినప్పుడు తప్పక సద్గురు సమాగమం జరుగుతుంది. అది ఈశ్వర శాసనం.
ఈలోపు మన అంతటా మనం ప్రయత్నం చేయకూడదు. అంటే ఇక్కడ స్వామి కారణాన్ని తెలియజేస్తూ ఆ కర్మయోగికి కర్మ ఎందుకు బంధించదో, పరమాత్మ జ్ఞానం అందే నిరంతరం మనస్సు లగ్నం అనర్చుంటాడు కాబట్టి అంటున్నారు. అంటే జ్ఞానమయంగా చెప్పుకుంటే నిధిధ్యాసలో ఆత్మానుభవంతో సాక్షిభావనతో ఎరుకతో ఉంటాడు కాబట్టి ఆ జీవన్ముక్తుడు, ఆ మహాత్ముడు అని. అదే పరమాత్మ జ్ఞానం అంటే ఏకాత్మ జ్ఞానం అని, అదే అనుభవైక జ్ఞానం అని స్వామి అర్థం. జ్ఞానమయంగా అవన్నీ భక్తిమయంగా, భక్తి యోగ పరంగా చూసుకుంటే ఒక అడుగు, ఒక మైలురాయి కిందకి దిగి ఆ చార్ట్ వల్ల అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవాలి అని అహేతుకంగా ఏ కారణం లేకుండా కేవలం శరణాగతి భావంతో భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందాలి, ఆయన యొక్క కరుణను పొందాలి, నా జీవితానికి ఆయనే ఆధారం అనే భావనతో, ఆ ప్రహ్లాద భావనతో ఉన్నప్పుడు అప్పుడు కూడా కర్మ వాడిని బంధించదు అని. ఎందుకంటే భక్తి యోగ నిష్టని అక్కడ శరణాగతి భావనతో ఉండటం చేత సాధనామయమైన జీవితం, భక్తి యజ్ఞమయమైన జీవితం, కర్మయజ్ఞమయమైన యోగమైన కర్మ జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా ఆ కారణం చేత కర్మ వాడిని బంధించదు అంటున్నారు. అంటే అది సాధన జరుగుతుంది, చిత్తం శుద్ధి అవుతుంది, అహంకారం క్షీణిస్తుంది, మనస్సు యొక్క చాంచల్యం తగ్గుతుంది, బుద్ధి యొక్క విచక్షణ పెరుగుతుంది. ఇన్ని జరుగుతున్నాయి ఈ పరమాత్మ జ్ఞానం అందే మనస్సును లగ్నం అనొచ్చటం మూలనే. మెల్లిగా ఇవన్నీ కూడా రూపాంతరం చెందుతున్నాయి, గొంగల పురుగు సీతాకోచలుగా మారినట్టు. ఒక్క క్షణంలో సీతాకోచలకు అవుతుంది అది. దాన్ని చూద్దామంటే అది జరగదు. అంటే ఇక్కడ ఆ కారణం పరమాత్మ జ్ఞానం అందే నిరంతరం మనస్సు లగ్నం అనొచ్చుంటాడు భక్తి యోగి. కర్మయోగి భగవంతుడి కర్మ కింద దాన్ని చేయటం, పరమాత్మ జ్ఞానం అందు లగ్నం అనొచ్చడం. భక్తి యోగి నిరంతరం భగవత్ చింతనలో ఉండటం, పరమాత్మ జ్ఞానం ఎందు ఉండటం. ధ్యానయోగి ధ్యాన నిష్టను సిద్ధింపజేసుకుంటానికి అదే లక్ష్యంగా పెట్టుకుని కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండటం వలనే అదే పరమాత్మ జ్ఞానం అందు నిరంతరం మనసు లగ్నం ఉంచడం అంటే కర్మ భక్తి ధ్యాన మార్గాల్లో ఉంటూ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండటమే పరమాత్మ జ్ఞానం అందు మనసు లగ్నం అనర్చుండటం అని. ఆత్మపరంగా పరమజ్ఞానం పరంగా ఇందాక చెప్పుకున్నట్టు స్వస్వరూపానుభవ స్థితి అని. ఆ కారణం చేత కర్మలు బంధించవు కర్మయోగిని అంటున్నారన్నమాట. అని చెప్పి తర్వాత కేవలం యజ్ఞార్థమే కర్మలను ఆచరించేవాడు కాబట్టి కర్మలు బంధించవు కర్మయోగిని అంటున్నారు. అంతేకాదు స్వధర్మం సైడ్ ఇంకా కోరిక లేదు. ఇక్కడ ఏం యజ్ఞాలు ఉన్నాయి? కర్మయోగం అనే యజ్ఞం ఉంది, భక్తి యోగం అనే యజ్ఞం ఉంది, జ్ఞానయోగం అనే యజ్ఞం ఉంది, ఇంద్రియ నిగ్రహం అనే యజ్ఞం ఉంది, మనో నిగ్రహం అనే యజ్ఞం ఉంది. ఇవన్నీ మైలురాళ్ళు. ఆ పైన జ్ఞానయజ్ఞం అనే యజ్ఞం ఉంది. ఈ యజ్ఞానికి మార్గం, పరమ మార్గం వేద హృదయం, వేద విహిత కర్మ. దానికి కింద దాన్ని అంత విస్తారమైన వేద విహిత కర్మని అర్థం చేసుకుంటాం లోకంలో వీలవదని ఋషులు దర్శించి చార్ట్ వల్ల సూచించినట్టు ఆ జాతి వర్ణ మత కుల దేశకాల వర్ణాశ్రమ ఆశ్రమ సాంప్రదాయ మార్గాలు ఏదో ఒక దాన్ని మనం ఆశ్రయించి 6 మైలురాళ్ళు దాటే క్రమమే యజ్ఞమయమైన జీవనం. యజ్ఞార్థమే కర్మలు చేయటం అంటే అది స్వధర్మం అవుతుంది. యజ్ఞార్థం కర్మలు చేయటం అంటే స్వధర్మాచరణ అని. యజ్ఞార్థం కర్మలు చేయటం అంటే చేయకూడని పనులు మానటం అని. యజ్ఞార్థం కర్మలు చేయటం అంటే చేయవలసిన పనులను తప్పక చేయటం అని. యజ్ఞార్థం కర్మలు చేయటం అంటే చేయవలసిన పనులు నేర్పుతో, కౌశల్యంతో, శ్రద్ధతో చేయటం అని. అప్పుడు అక్కడ కోరిక లేదు. ఆ కర్మయోగ నిష్టను సాధించాలనే యజ్ఞార్థం కర్మలు జరుగుతున్నాయి. భగవంతుడి యొక్క కరుణను పొందాలనే భక్తి యోగ నిష్టను సాధించాలనే యజ్ఞార్థంతో కర్మలు జరుగుతున్నాయి. ధ్యాన నిష్టను సాధించాలనే యజ్ఞార్థం కర్మలు జరుగుతున్నాయి. ఆ కారణం చేత కర్మయోగిని కర్మలు బంధించమంటున్నారు. ఇలాగా
బంధించవు. కారణం ఈ కారణాల చేత ఆడి కర్మలన్నీ విలీనం అయిపోతాయి, ఏవి మిగిలి ఉండవు అంటున్నారు. అంటే మళ్ళీ భగవంతుడు ఆయన యొక్క స్వస్థితిని, మహాత్ముల జీవన్ముక్తుల అనుభవిక యోగుల యొక్క స్థితిని తెలియజేస్తున్నారు. అక్కడ కర్మలు ఏం మిగిలి ఉండవు, విలీనం అయిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఇంతకుముందు సూచించినట్టు ఆ జ్ఞానం అనే అగ్ని, ఆ స్వస్వరూప స్థితి అనే సాక్షీభావన కోణంలో విశ్వదేహ నిర్వహణ నిమిత్తమై అమ్మవారు అయ్యవారు నిర్వహిస్తున్న ఈ జ్ఞానయజ్ఞ విశ్వదేహంలో, జ్ఞానయజ్ఞమయమైన విశ్వదేహ నిర్వహణలో కర్మలు ఉండవు. అక్కడ ఉన్నది ఏకాత్మయే. సర్వము ఆ జ్ఞానయజ్ఞంలో దగ్ధం అయిపోయినాయి. అలాగే సాధనామయమైన కోణంలో ఆ జ్ఞాననిష్టను సిద్ధింపజేసుకుంటాం అనే మహాయజ్ఞ నిమిత్తమే కర్మలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కర్మలన్నీ ఆ జ్ఞానయజ్ఞంలో సమిధులైపోయి ఆహుతైపోతాయి, అన్నీ దగ్ధమైపోతాయి, బూడిదైపోతాయని. అందుకని కర్మ అనేది బంధించే అవకాశమే లేదు ఈ స్వధర్మాచరణ చేసే కర్మయోగికి అని భగవంతుడి హృదయం అని గ్రహించాలి. ఎన్ని రహస్యాలు కుమ్మరించేస్తున్నారో స్వామి. ఈ సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.